ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో దూకుడు పెరిగింది. అలాగే విమర్శల్లో వాడి కూడా పెరిగింది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుంటే దానికి ధీటుగా కౌంటర్ ఇవ్వడానికి టీడీపీ కూడా స్కెచ్ సిద్ధం చేస్తోంది. పాత విషయమే, చాలా కాలంగా నలిగిన అంశమే, ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు సంధించుకున్న అంశమే, అసెంబ్లీని పట్టి కుదిపేసిన అంశమే, అంతా పాత వ్యవహారమే. అయినా ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష పార్టీ దాన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకుని ఎన్నికల్లో అధికార టీడీపీని టార్గెట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని తెరపైకి తెస్తోంది వైసీపీ. బాధితులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తానంటోంది. అయితే గత 2-3 ఏళ్లుగా ప్రభుత్వ పరంగా అగ్రి వ్యవహారాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేసింది, అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచేందుకు తీసుకున్న చర్యలను వివరించే ప్రయత్నం చేస్తోంది అధికార టీడీపీ. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం వల్ల నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది టీడీపీ. చిన్న చిన్న డిపాజిట్దారులకు చెల్లింపుల అంశాన్ని ప్రస్తావిస్తోంది. అయితే అధికార పార్టీ వాదన ఎలా ఉన్నా ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ ఇష్యూ తెరపైకి బలంగా తెస్తే అధికార పార్టీలోని పెద్దలను టార్గెట్ చేయొచ్చనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో టీడీపీ తన కౌంటర్లను సిద్ధం చేసుకుంటోంది. అగ్రిగోల్డ్ వ్యవహారానికి ధీటుగా వైసీపీని ఇరుకున పెట్టేందుకు వెల్ఫేర్ గ్రూప్ కుంభకోణం జరిగిందంటూ గత కొన్ని రోజులుగా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. వెల్ఫేర్ గ్రూప్ కు చెందిన మల్ల విజయ్ ప్రసాద్ వైసీపీ నుంచి విశాఖ తూర్పు టికెట్ ఇచ్చారని వాదించేందుకు రెడీగా ఉంది. సుమారు 1200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని టీడీపీ లెక్కలు కడుతోంది. ఈ అంశాన్ని టీడీపీ టేకప్ చేయడానికి కారణాలు లేకపోలేదు. వెల్ఫేర్ గ్రూప్ బాధితుల జాబితా చాంతాడంత ఉందని, వీరు సుమారు 20 నుంచి 25 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారని ఆ పార్టీ అంచనా. దీంట్లో భాగంగా పులివెందుల్లో వెల్ఫేర్ గ్రూప్ ఓ వెంచర్ వేసిందనే విషయాన్ని ఇటీవలే టీడీపీ బహిరంగంగానే ప్రకటించింది. ఈ విధంగా వెల్ఫేర్ గ్రూప్ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. తాజా పరిణామాలతో మళ్లీ ఈ రెండు పార్టీల మధ్య కొత్త ఇష్యూ తెరమీదకి వస్తుండటంతో ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది.